ప్రశ్న కరెక్ట్గా ఏం చేస్తే గోహత్యలు అవుతాయి, ఎవరిని వేసేయాలి, ఎవరిని తీసేయాలి అది. నమస్కారం సార్. బక్రీద్ను బ్లాక్ డేగా ఎందుకు నిర్వహించాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు? గోహత్యలను ఎవరైతే చేస్తారో అది ఏ పండుగ వాడు చేసినా, హిందువులు చేసినా, ముస్లింలు చేసినా, క్రిస్టియన్లు చేసినా, ఇంకొకటి చేసినా అవన్నీ బ్లాక్ డేలే. ఒక బక్రీద్ కాదు, ఒక రంజాన్ కాదు. ఎవరు గోహత్యలను చేస్తారో ఆ పండుగలన్నింటినీ బ్లాక్ డేగానే పరిగణించాలి ఆ సిద్ధాంతం. ఎందుకంటే గోవు అనేటువంటిది ప్రాణి మన ప్రణాళిక. దీన్ని కాపాడడం కేవలం హిందువుల బాధ్యత కాదు, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఇది అనేక సమస్యలను ఆహార శుద్ధి కావాలి అంటే ఆవు అనేటువంటిది రక్షించబడాలి. ఆవు జాతీయ ప్రాణిగా ప్రకటించబడితే ఆవు వధించబడదు. కాబట్టి ఖచ్చితంగా మన హైదరాబాదులో ఉన్నటువంటి అల్కబీర్ అనే సంస్థల లాంటి ఆగిపోవాలన్నా, గోహత్యలు ఆగాలన్నా ముందుగా ఈ హైదరాబాద్లో 1,50,00,000 మంది ఉంటారు. అందులో 1,00,00,000 మంది హైదరాబాద్లో హిందువులు అనే వాళ్ళు బొట్టు పెట్టుకొని బోనాలు చేసేవాళ్ళు కాదు. వీళ్ళు మేల్కుంటే చాలు హైదరాబాద్లో ఏమంటే అది అయిపోతుంది. కానీ వీళ్ళు నిధులలో ఉంటారు కాబట్టి ఇది మేల్కోవడం కుదరదు. అయితే ఇట్లాంటి మీటింగ్ల ద్వారా ఏదో ఒక సంవత్సరం అవుతుంది అనే ఉద్దేశంతో మేమంతా మీటింగ్ ధర్నాలు పెడతాం. కానీ ఈ కార్యక్రమం జరగాలి అంటే డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో రావాలి. అది ఏ సర్కార్ అయినా వస్తే వాడు ఎలా ఉంచాలో హిందువులకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సర్కార్ ఉంటే వాడు చెప్పింది వీడు వినడు, వీడు చెప్పింది వాడు. వీళ్ళ ఓట్ల బ్యాంక్ రాజకీయాల కోసం గొర్రెలైనా బర్రెలైనా మనుషులైనా కోస్తారు సమాజంలో. కాబట్టి వీళ్ళ నుంచి మారాలంటే ఫస్ట్ లీగల్గా మనకు ఉన్నటువంటి రూల్స్ ఏమిటంటే, ముందు హిందువులు అనేవాడు ఖచ్చితంగా దీని మీద కరోనా టైంలో ఇలా మాస్కులు కట్టారో గోవు కోసం అలా మాస్కులు కట్టుకొని బ్లాక్ డేగా నిత్యం ప్రయత్నం చేయాలి. ఎప్పటి వరకు అది జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఒక్క 4 రోజుల ముందు ధర్నా చేసినా, 6 రోజులు ధర్నా చేసినా ఒరిగేది ఏమి ఉండదు. బతుకమ్మ ఆడినప్పుడు బతుకమ్మ ఆడిన తర్వాత చెర్లేసినట్టు ఉంటుంది ఈ సినిమా. సో జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటే యోగి గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా కావాలి, లేదా ఇక్కడ ఇవ్వడం యోగి తయారు కావాలి. ఈ రెండే పద్ధతులు ఉన్నాయి. లేకపోతే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించడం అనేది కుదరదు. ఎందుకంటే మన దేశము ఇతర దేశాలతో పెట్రోల్ ఒప్పందాలు ఉన్నాయి గత ప్రభుత్వాలు, 70 సంవత్సరాల ప్రభుత్వాలు. కాబట్టి మన దగ్గర నుంచి గోమాంసము ఎగుమతి అనేటువంటిది ఉన్నది. ఈ ఒప్పందం తీసేయాలంటే నరేంద్ర మోడీతో కూడా కాదు. ఎందుకంటే అన్ని చిన్న రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఈ నిర్ధారణ జరుగుతుంది. ఇంకొకటి